న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మాజీ డీజీపీ శివధర్ రెడ్డికి కీలక పదవి దక్కింది. సో తెలంగాణ రాష్ట్ర పోలీస్ సలహాదారుడిగా శివధర్ రెడ్డిని నియమించినట్టు తెలుస్తుంది. రైట్, ఒకసారి దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ మాజీ డీజీపీ శివధర్ రెడ్డికి కీలక పదవి దక్కింది. రాష్ట్ర భద్రతా సలహాదారుడిగా తెలంగాణ ప్రభుత్వం ఆయన్ను నియమించింది. ప్రభుత్వం ఈ మేరకు గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు 3 సంవత్సరాల పాటు ప్రభుత్వం ఈ బాధ్యతలు అప్పగించింది. పోలీస్ వ్యవస్థపై ప్రభుత్వానికి సలహాలు, శాంతి భద్రతల పర్యవేక్షణలో భద్రతా సలహాదారుడిగా మాజీ డీజీపీ శివధర్ రెడ్డి కీలక పాత్ర పోషించనున్నారు. అంతర్గత భద్రతపై మార్గనిర్దేశం చేయనున్నారు. నేర నియంత్రణపై సూచనలు, నార్కోటిక్స్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఆయనకు ప్రభుత్వం సిఎస్ స్థాయి హోదా కల్పించింది. ప్రత్యేక కార్యాలయం సిబ్బందిని కేటాయించింది. రిటైర్మెంట్ తర్వాత శివధర్ రెడ్డికి ఈ కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం రావడం విశేషం. అయితే డీజీపీ శివధర్ రెడ్డి పదవీ కాలం ఏప్రిల్ 30తో ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర పోలీస్ బాస్గా సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ నియమితులైన సంగతి తెలిసిందే. అయితే యూపీఎస్సీ నిబంధనల ప్రకారం పూర్తి స్థాయి డీజీపీగా బాధ్యతలు చేపట్టున్నారు. ఈ మేరకు సిఎస్ కె రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలోనే మే 1న సివి ఆనంద్ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారుల్లో సివి ఆనంద్ అత్యంత సీనియర్ ఐపీఎస్ అధికారి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి డీజీపీలు నియమితులైన అందరూ తొలుత ఇన్ఛార్జ్ డీజీపీలుగా బాధ్యతలు నిర్వహించగా సివి ఆనంద్ మాత్రం పూర్తి స్థాయి డీజీపీగా నియమితులు కావడం గమనార్హం. ఇక డీజీపీగా 2028 జూన్ వరకు సివి ఆనంద్ కొనసాగుతారు.